శత విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయడానికి జైళ్లకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలంతా కూడా చూసిన తర్వాత ఈ రోజు రైతులు వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్, ఈ బడ్జెట్ ముఖ్యంగా పేద వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ సోదరుల గురించి గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పెట్టినటువంటి బడ్జెట్ ని 2,91,000 కోట్ల రూపాయలతో పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎమ్మెల్యేలందరూ కూడా ఫోన్లు వస్తున్నాయి. చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పి సమాచారం అందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లోపల 72,659 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్ లోపల ఇది 47.3% ప్రజలకు దీని లోపల భాగస్వామ్యం ఉంటూ మనకు ఉన్నటువంటి బడ్జెట్ లో 25% వ్యవసాయం అనుబంధ శాఖలకే కేటాయించడం జరిగింది. దాంట్లో రైతు రుణమాఫీకి 26,000 కోట్లు. మీకు అందరికీ తెలుసు రైతు రుణమాఫీ అంటే గతం లోపల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చారానా 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 అని చెప్పి కనీసం ఆ లాస్ట్ చారాన కూడా ఇవ్వకుండా దాన్ని వదిలేసి ఒక 30%, 20% మంది వదిలేసిపోయిండు. అది ఇవ్వకుండా పోయిండు. మా దగ్గర అధికారికంగా గణాంకాలు ఉన్నాయి. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని వరంగల్ తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టి రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా తెలంగాణ ప్రజానికానికి మాట ఇచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాగానే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నోటి ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పించడం జరిగింది. ఆ మాటను నిజం చేస్తూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊపి లోపల కేసీఆర్ ప్రభుత్వాన్ని నెట్టేస్తే పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు తప్పదన్న ఉద్దేశంతో మీరందరూ కూడా చూసిరు. 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేసినాం. ఈ నెలాఖరికి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం. దీని గురించి వచ్చే నెల 15 ఆగస్టు లోపలే మనకు 26,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్నకారు, చిన్నకారు, పేద రైతాంగానికి అంతా కూడా మేము రుణమాఫీ